దేవుడి దర్శనానికి వచ్చిన అమాయక భక్తులు కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయారు. సింహాచలం చందనోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. అప్పన్నస్వామి నిజరూప దర్శనానికి తరలి వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేసింది కూటమి సర్కారు. 3 రోజుల క్రితం నాసిరకంగా నిర్మించిన గోడ కుప్పకూలడంతో భక్తులు ప్రాణాలు విడిచారు. సింహాచలంలో గోడ కూలి ఇప్పటి వరకు 7 మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కుప్పకూలిన గోడ కేవలం 3 రోజుల క్రితమే నిర్మించారు. అయితే నాసిరకం నిర్మాణం వల్లే గోడ కూలినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కటిక చీకటి, అంధకారం, గోడ కూలిపోయింది. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. భక్తుల రోదనలు, అరుపులు, కేకలు. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. ఒక్క పోలీసు లేడు, ఒక్క ఎండోన్మెంట్ ఆఫీసరు లేడు. ఉన్న ఒకరిద్దరు వాలంటీర్సు సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరొక ముందే జరిగిన సింహాచలం ఘటన హిందూ భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కటిక చీకటి, అంధకారం, గోడ కూలిపోయింది. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. భక్తుల రోదనలు, అరుపులు, కేకలు. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. ఒక్క పోలీసు లేడు, ఒక్క ఎండోన్మెంట్ ఆఫీసరు లేడు. ఉన్న ఒకరిద్దరు వాలంటీర్స్ సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరొక ముందే జరిగిన సింహాచలం ఘటన హిందూ భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు భక్తులు. గోడ కూలిన ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న భక్తులు ప్రమాద సమయంలో గోడ వద్ద పరిస్థితులు వివరించారు. కనీసం తాగటానికి, నిలబట్టానికి సైతం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా చందనోత్సవానికి వస్తున్నామని, కానీ ఎప్పుడూ ఇంతటి ఘోరం జరగలేదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సింహాచలం కొండ మీద ప్రమాదం నుంచి త్రూట్లో కొంతమంది భక్తులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో ప్రమాదానికి కొద్దిసేపటి ముందే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి అక్కడి నుంచి మరో ప్లేస్కి వెళ్ళిపోయారు. అసలు అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఆ క్యూ లైన్లో ఎన్ని గంటలకి ఆ వర్షం పడింది, ఆ వర్షం పడుతున్న పరిస్థితిలో అక్కడ ఎలాంటి వాతావరణం ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి, అదే సమయంలో అక్కడ ఉన్న భక్తులు కొంతమంది మనతో ఉన్నారు. మీరు ఏ ఊరమ్మా, ఏ ఊరు నుండి వచ్చారు, అసలు మీరు ఎన్ని గంటలకు అక్కడ చేరుకున్నారు, ఆ గోడ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మీరున్న సమయంలో? మేము గాదిరే నుంచి వచ్చాం సార్. మేము సేవ కనీసనే తీసుకొచ్చారు ఇక్కడికి. సడన్గా ఇంకేంటంటే మమ్మల్ని పంపించలేదు, సేవ లేదు అనేసి చాలామంది ఎక్కువైపోయారనేసి మమ్మల్ని చాలాసేపు బయట నుంచేశారు. బయట వస్తే మేము చాలాసేపు చూసాము. నెక్స్ట్ టైం ఐడి కార్డులు తెస్తారు అది అనేసి అని చెప్పారు. మమ్మల్ని కానీ వాలంటీర్ ఇంకెవరిని వచ్చినా సరే ఎవరిని లోనికి రానివ్వట్లేదు. సరే కదా ఇంకెందుకు వచ్చాం కదా దర్శనం చేసుకుందామని మేము దర్శనానికి లోపలికి వెళ్తుంటే సగం దూరం వెళ్ళేసరికి ఫుల్గా గాలి వానతోటి చాలా విపరీతమైన వర్షం పడిపోయింది. సరే కదని మేము తప్పుకుందాం కదని సైడ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇలాగా చనిపోయారో గోడ దగ్గర అక్కడే మేము అప్పటి వరకు ఉన్నాము.
ఎప్పుడైతే వర్షం ఎక్కువైపోయిందో మేము సైడ్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయిన కాసేపటికి ఆ గోడ ఇలా కూలిపోయి పడిపోయింది. అక్కడ చాలామంది ఉన్నారు, అందులోనూ ఒక 10 మందికి ఇలాగా చనిపోయారంట. ఇప్పుడైతే ఒక 7 కనిపించారని చెప్తున్నారు. ఇంకా 3 దొరకలేదనేసి ఇలాగ సమాచారం తెలిసింది. మరి అక్కడ ఏ విధంగా ఉంది ఆ టైంలో పరిస్థితి? కరెంట్ అటు ఉందా? గాలి కరెంట్ అది లేదు. గోడ కూడా మొన్న ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా కట్టారంట. అది పెద్దగా అంటే దాన్ని నీట్గా కట్టినట్టు కూడా ఏమీ తెలియలేదు అక్కడ. కాకపోతే కొంచెం వచ్చిన భక్తులు కూడా వాళ్ళు కనీసం నీట్గా చూసింది అంటూ మాకేం అనిపించలేదు. నెక్స్ట్ సౌకర్యాలు కూడా ఏమీ లేవు సరిగ్గా. ఇప్పుడు ఇప్పుడు దర్శనంలో నడవాలంటే ఒక 6 గంటలు పడుతుంది అక్కడ లైన్లో ఉండాలంటే. 6 గంటల్లోని ఎవరికైనా సరే ఏ వాష్రూమ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, కానీ అట్లీస్ట్ అక్కడ ఒక రెడీమేడ్గా ఏ వాష్రూమ్ కూడా పెట్టలేదు, అక్కడ వాళ్ళు అరేంజ్ చేయలేదు. అలాంటివి కూడా ఎవరొకరికి ఉంటే చెప్పుకోలేరు కొందరు. అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు అక్కడ ఏమీ నీట్గా చేసింది మాకు అనిపించలేదు. ఫుల్గా కొట్టేసుకోవడం, గోల్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకా మాకు భయం వేసి చెట్లు కొమ్మలా ఇరిగిపోయి అప్పటికే ఇంకా భయం వేసి వెంటనే మేము సైడ్కి వెళ్ళిపోదాం కదని మేము సైడ్కి వెళ్ళిపోయిన ఒక అరగంటలోకి గోడ కూలిపోయింది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ టైంలో? పరిస్థితి అంటే వాష్రూమ్ లాంటి ఏటి లేవండి. ఎక్కడికైనా వెళ్దామన్నా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ ఆ టైంలోనేమో మేము గోడ దూక్కొని పైకి వెళ్ళాం. ఆ పైకి వెళ్ళి అప్పుడు లైన్లోకి వెళ్ళాము. ఆ టైంలోనే ఆ గోడ కూడా కూలిపోయింది అనమాట. జనాలందరినీ ఒకే లైన్లో పంపించుతున్నారు. ఒకే లైన్లో పంపించడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారు అందరూ. అంతే ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా అలా దర్శనాలు అవుతూ ఉంటే ఈ జనాలు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎందుకంటే 3 గంటల దర్శనం ఇచ్చినారు, అప్పటి వరకు ఈ జనాలు అందరూ కొట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఎప్పుడైనా మీకు తెలిసి ఇలాంటి ప్రమాదం జరిగేంత కూడా జరగలేదండి. చాలాసార్లు వచ్చాం సింహాచలం. కనీసం నెలకి 2 నెలలకు 3 నెలలకి ఒకసారి వస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మరి ఈసారి ఎలా జరిగింది? వచ్చిన భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ కూడా అధికారులుగా ఎండోమెంట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, కానీ అదృష్టవశాత్తు ఆ గోడ కూలే సమయానికి తాము కొద్దిసేపటి ముందే అక్కడి నుండి వెళ్ళిపోయామని, లేదంటే తాము కూడా ఆ ప్రమాదంలోని చిక్కుకుపోయే వాళ్ళమని చెప్పి భక్తులు చెప్తున్నారు. తాము ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవానికి వస్తుంటామని, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. అప్పన్న కొలువైన సింహాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. గోడ కూలిన ఘటనలో 7 భక్తులు చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. గోడ కూలిన ప్రదేశం నుంచి మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా 7 మృత్యువు కబలించింది. ఏదైతే 300 రూపాయల క్యూ లైన్ ఉంటుందో ఆ క్యూ లైన్ని ఆనుకుని ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో 7 మృత్యువాత పడ్డారు. ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా మనం పరిశీలించవచ్చు. కొద్దిసేపటి క్రితమే సహాయక చర్యలు ముగిశాయి. సుదీర్ఘంగా 2 నుంచి 3 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. తెల్లవారుజామున 2:30-3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. నేరుగా పోలీసులతో పాటు ఆలయ అధికారులు కూడా వెంటనే ఇక్కడికి చేరుకుని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి నష్టం పూర్తిగా జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, పూర్తిగా అత్యంత నాసిరకంగా గోడ నిర్మాణం అనేది జరిగినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో 2 చిక్కుకొని ఉంటే వారిద్దరూ కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ రక్తపు ఆనవాళ్ళను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఈ గోడని ఆనుకుని చాలాసేపు ఆర్తనాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి సాక్షి టీవీ స్క్రీన్పై ఈ విజువల్స్ను కూడా గమనించవచ్చు. మొత్తంగా శిథిలాలన్నీ కూడా పూర్తిగా తొలగించి శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. 3 మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు. మృత్యువాత పడినటువంటి
కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే కనుక సింహాచలం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరగలేదని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి సందర్భం నెలకొంది. పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఎండోమెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఎండోమెంట్ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ అయితే పూర్తయింది. మొత్తంగా సహాయక చర్యలు ముగిశాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తిగా ముగిసింది. ఎవ్వరు కూడా లేరు అని తేలిన తర్వాత పూర్తిగా ఇక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వైదొలగడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 7 మృత్యువాత పట్టడం సింహాచలం చరిత్రలో ఎప్పుడూ కూడా లేదనే చెప్తున్నారు. ఒకవైపు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే, నిజరూప దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తిగా నాసిరకంగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాల్కు ఉన్నటువంటి ప్లాస్టింగ్ కూడా కొడితే పూర్తిగా ఇసుక మాదిరిగా మారిపోయేటువంటి సందర్భం కూడా మనం పూర్తిగా గమనించవచ్చు. పూర్తిగా నాసిరకంగా కన్స్ట్రక్షన్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చందనోత్సవం ఏర్పాట్లలో భాగంగా అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని పూర్తిగా కూడా నాసిరక నిర్మాణం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే కూలిపోయింది అనేది కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే ప్రాంతంలో దాదాపుగా చనిపోయినటువంటి వారు 7 కూడా ఇదే ప్రాంతంలో ఈ రాళ్ల కింద, ఈ ఇటుకల కింద, శిథిలాల కింద నలిగిపోయి పూర్తిగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 7 మృత్యువాత పడడం ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఆనందంతో ఏటా జరుపుకునేటువంటి చందనోత్సవం ఈ ఏడాది విషాదంగా మారింది. ఎందుకంటే ఈ వాల్ ఏదైతే ఉందో దాదాపుగా 2 అడుగుల వెడల్పుతో ఉండి ఈ ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ మధ్యలో 15 అడుగుల గ్యాప్ ఉంటుంది. దానిలో 2 వరుసలు ఏర్పాటు చేశారు. 300 రూపాయల టోకెన్ ఎవరైతే తీసుకుంటారో వారంతా కూడా ఈ మార్గం గుండా వెళ్ళడానికి. ఏదైతే ప్రమాదం 2:30 ప్రాంతంలో ఆ సమయంలో జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే 5-6 గంటల మధ్య జరిగి ఉంటే కనుక ఇంకా నష్టం మరీ ఎక్కువగా ఉండేదనేది అధికారుల నుంచి వినపడుతున్నటువంటి మాట. ఇప్పటి వరకు చూస్తే కనుక పూర్తిగా చికిత్స పొందుతున్నటువంటి ఓ మహిళ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. అధికారులు ఇప్పటికే మెరుగైన వైద్యం అందించేందుకు సిటీలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులకు తరలించడం జరిగింది. వీరందరినీ కూడా ఇప్పటికే మృతదేహాలను కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రక్రియ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కేవలం గోడ కూలిపోవడం అనేది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే నాసిరకంగా పనులు చేశారు. వర్షానికి మట్టి అంతా కూడా కొట్టుకుపోయి ఆ మట్టి పిల్లలన్నీ గోడపైన పడడంతో పూర్తిగా గోడ కుప్పకూలి 7 మృతి చెందడం అనేది అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక చికిత్స పొందుతున్నటువంటి మహిళ కూడా త్వరగా కోలుకోవాలని అప్పన్న భక్తులంతా కూడా ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒకవైపు అందరూ ఎంతో ఆనందంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం అనేది అందరినీ అత్యంత బాధకు గురి చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి.